మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్ అయితే గనక మరో కీలక ప్రకటన అయితే చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలతో ఆయన అయితే సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనైతే గనక ఒక కీలక కార్యాచరణకు సంబంధించి ప్రకటన అయితే చేశారు. ఏంటని చూస్తే నిజాన్ని చూసినట్టయితే గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కావడానికి కూడా ప్రధాన కారణం పాదయాత్రనే చెప్పుకోవచ్చు. చాలా ఏరియాల్లో ఆయన పాదయాత్ర చేసి అందరితో అయితే కలిసి ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా నిరూపించుకుంటానని పాదయాత్ర అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధానాన్ని మళ్ళీ ఫాలో అవుతానని చెప్తున్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్కి సంబంధించి చూసినట్టయితే కనుక అన్ని వర్గాలను కలుస్తూ సమావేశాలు, సభలు నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారాన్ని హామీ ఇస్తూ తర్వాత ఏపీలో అధికారాన్ని చేపట్టారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన వైఎస్ జగన్ మరోసారి ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ అధినేత జగన్ వచ్చే ఏడాది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అంటే కనుక వచ్చే ఏడాది నుంచి ఈ పాదయాత్ర ప్రారంభిస్తానంటున్నారు. ప్రతి వారం కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో సమావేశం అయితే అవుతానని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి చాలా మంది హాజరయ్యారు. ఇన్ఛార్జ్ కారుమూరి సునీలు, కార్యకర్తలు ఇలా చాలా మంది అయితే హాజరయ్యారు. నియోజకవర్గ ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చలు అయితే జరిపాయి. సో వచ్చే సంవత్సరం నుంచి అయితే కనుక మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తానని వైఎస్ జగన్ ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించి ఆ పూర్తి కార్యాచరణ, తేదీలు, షెడ్యూల్ అన్నీ కూడా త్వరలో అంటే నెక్స్ట్ అధికారికంగా రిలీజ్ చేయాల్సి ఉంది. మళ్ళీ లోపు ఎన్ని మార్పులు వస్తాయండి అనేది తెలీదు. ఈసారి పాదయాత్ర చేసినట్లయితే, వైఎస్ జగన్ పాదయాత్ర చేసినట్లయితే ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చేయండి. అంటే తిరిగి మళ్ళీ అధికారం చేపట్టడానికి అవకాశం ఉందా, లేదు ప్రతిపక్షంలోనే ఉంటారా అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.